హాయ్ అందరికీ. ఎప్పుడు నేను మీకు షార్ట్స్లో మా ఒక టీచర్స్ కమ్యూనిటీని చూపించేదాన్ని, కానీ ఈరోజు మా ఇంటిని మీకు అందరికీ చూపించాలని ఈ వీడియో చేశాను. సో చివరి వరకు చూస్తూ ఉండండి. ఇది ఎంట్రన్స్, చుట్టుపక్కల ఇలా ఉంటుంది. సో చివరి దాకా చూస్తూ ఉండండి. మొత్తం ఇల్లు ఎలా ఉందో చూపించబోతున్నాను. ఇది ఫ్రంట్ పోర్చ్. ఇక్కడ ప్లాన్స్ పెట్టాము. ఈవినింగ్ ఎప్పుడైనా అక్కడ కూర్చుంటాం. సో ఇది ఎంట్రన్స్ డోర్ ఓపెన్ చేయగానే హాల్ కనిపిస్తుంది. సో ఈ రైట్ సైడ్ గెస్ట్లు కూర్చునే ప్లేస్. ఇప్పుడు ఈ లెఫ్ట్ సైడ్ షూ ర్యాక్ పెట్టాము. ఇది జస్ట్ ఒక చిన్న డెకరేషన్. ఇక్కడ యూఎస్లో యూజువల్గా సీజన్కి తగ్గట్టు డెకరేషన్స్ చేస్తారు. సో నేను ఇది ఫాల్ సీజన్ డెకరేషన్ ఏదో కొద్దిగా చేసుకున్నాను. ఈ ర్యాక్లో కొన్ని ఫ్యామిలీ పిక్చర్స్, ఇంకా బైబిల్స్ అవి పెట్టుకున్నాను వాక్యాలతో పాటు. ఇది ఒక విండో. ఇటు నుంచి ఆ పక్కనే వేరే పోర్షన్ ఉంటుంది. ఇదేమో ఓపెన్ కిచెన్ నుంచి చూస్తే ఫ్రంట్ డోర్ వ్యూ అలా ఉంటుంది. ఇక్కడ నుంచి రైట్కి వెళ్ళి లెఫ్ట్కి వెళ్తే ఫస్ట్ బెడ్రూమ్. మొత్తానికి 3 బెడ్రూమ్లు. ఈ యొక్క బెడ్రూమ్ని నేను ఆఫీస్గా చేసుకున్నాను. సో నా వర్క్ అంతా ఇక్కడ కూర్చొని చేసుకుంటాను. ఈ యొక్క స్వింగ్ నాకు ఎప్పటి నుంచో ఆశ, ఇలాంటి స్వింగ్ ఉండాలని. అందుకని నేను కొనుక్కున్నాను. సరదాగా అలా కూర్చుని ఎప్పుడన్నా టీ తాగుతూ ఉంటాను. సో ఈ వీడియో చూస్తున్నారు కదా, మీకు ఇల్లు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోకండి. ఇది గెస్ట్ బాత్రూమ్. ఇక్కడ ఇల్లులన్నీ వుడ్తో కడతారు కాబట్టి మొత్తం డ్రైగానే ఉండాలి. ఎప్పటికప్పుడు బాత్రూమ్ తుడుచుకుంటూ ఉంటాం. ఈ లోపలికి వెళ్తే మరొక బెడ్రూమ్. ఇది సెకండ్ బెడ్రూమ్. దీన్ని మేము గెస్ట్ రూమ్గా చేసాం. ఈ రూమ్ని మేము ఎక్కువ యూజ్ చేయం. ఇట్స్ ఓన్లీ ఫర్ గెస్ట్. మొదటిసారి నా ఛానల్ని చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్రతి బెడ్రూమ్కి ఒక క్లాజెట్ ఇస్తారు. ఇక్కడ మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు, లేక బట్టలు హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇలా బయటకు వస్తే మరొక క్లాజెట్ ఉంటుంది. ఇక్కడ కూడా ఏదైనా మనం స్టోర్ చేసుకుని పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఇక్కడ మరొక క్లాజెట్ ఉంటుంది. బయటికి వేసుకుని వెళ్ళే కోట్స్ లేకపోతే జాకెట్స్ ఇందులో పెట్టుకుంటాం. ఇలా ముందుకు వెళ్తే ఈ లెఫ్ట్ సైడ్లో ప్రతి ఇంట్లో ఇలా హీటర్ ఉంటుంది. దీన్ని బట్టి మాకు హాట్ వాటర్ 24 అవర్స్ అన్ని సీజన్స్లో వస్తాయి. దీని పక్క డోర్లో లాండ్రీ, సో వాషింగ్ మిషన్ అండ్ డ్రయర్ ఉంటుంది. సో ఇక్కడ ఇంత ముందైతే పాత ఇంట్లో మేము బయటకు వెళ్ళి వాష్ చేసుకునే వాళ్ళం, కానీ దేవుని కృపను బట్టి ఈ ఇంట్లో అన్ని ఫెసిలిటీస్ వాళ్ళే ఇచ్చారు. ఇది వాషర్, చాలా పెద్ద డ్రమ్, ఎక్కువ బట్టలు అయితే ఒకేసారి వేసుకోవచ్చు. ఇది డ్రయర్. దీంట్లో కూడా చాలా బట్టలు వేసుకోవచ్చు. ఒక్కసారే అన్నీ ఉతుక్కుని అందులో వేసేస్తాము. ఫుల్గా డ్రై అయిపోతాయి, అప్పటికప్పుడు మడత పెట్టేసుకోవచ్చు. దీని ప్రక్కనే మాస్టర్ బెడ్రూమ్. సో ఎక్కువ శాతం మేము ఈ బెడ్రూమ్లోనే బైబిల్ చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, ఇంకా పడుకొని ఎప్పుడన్నా న్యూస్ అవి చూస్తూ ఉంటాం ఈ టీవీలో. ఈ బెడ్రూమ్కి ఒక బాత్రూమ్ టబ్ ఉండదు దీనికి.
సో స్టాండ్ అండ్ టేక్ బాత్. దీని పక్కనే బట్టలు పెట్టుకోవడానికి ఒక క్లాజెట్. అన్ని బెడ్రూమ్స్లో చూపించాను కదా, ఇంకా ముందు మీకు కిచెన్లో ఎలా ఉంది, ఏమేం ఫెసిలిటీస్ మాకు ఇచ్చారో అవి చూపిస్తాను. చివరి వరకు అయితే చూడండి. ఈ హాల్లో మీకు కనిపిస్తుంది కదా, ఇందాక చూపించాను. ఇది కిచెన్. ఈ కిచెన్లో మాకు మైక్రో ఓవెన్, ఇంకా స్టవ్, తర్వాత ఓవెన్ అండ్ డిష్ వాషర్, ఇవన్నీ ఫెసిలిటీస్తో ఉంటుంది. సో ఇవి సెపరేట్ ర్యాక్స్ ఉంటాయి. మేము అవన్నీ స్టోర్ చేసుకుంటాం, గిన్నెలు అవి. సో ఇక్కడ గరిటెలకి సెపరేట్ షెల్ఫ్స్ ఇచ్చారు. కింద మనం వెజిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్స్ ఉంటాయి. చాలా చిన్నగా ఉంటాయి, అన్నీ సరిపోవు. ఇది వాష్ బేసిన్ కింద, సింక్ కింద. ఇది డిష్ వాషర్. నేనైతే యూస్ చేయను, చేతులతో కడిగేసుకుంటాం. ఇది ఓవెన్, కేక్స్ లేకపోతే పొటాటో బేక్ చేసుకోవచ్చు. అదేమో గ్లాస్ టాప్ స్టవ్, ఇంకా ఫ్రిడ్జ్, అన్ని ఫెసిలిటీస్తో ఇచ్చారు. మాకు అంతా కొనుక్కునే అవసరం అయితే ఉండదు. ఇది ఫ్రీజర్. ఇంకా ఇక్కడ బ్యాక్ పోర్చ్, బయట కూడా కూర్చోవచ్చు. ఇక్కడ వాతావరణాన్ని బట్టి బయట కూర్చోవాలా లేదా అనేది ఉంటుంది. చాలా చల్లగా ఉంటుంది యూజువల్గా. ఇప్పుడు కొంచెం ఎండగా ఉంది కాబట్టి మేము ఇక్కడ కాసేపు కూర్చుని రిలాక్స్ అవుతూ ఉంటాం. ఇదండి ఈరోజు మా ఇంటి బ్లాగ్, ఎస్పెషలీ టీచర్స్ విలేజ్. మాకు ఈ టీచర్స్ విలేజ్ ఏ విధంగా వచ్చింది, ఏ సందర్భంలో వచ్చింది అనేది మరో వీడియోలో సాక్ష్యరూపంగా చెప్పబోతున్నాను. సో అందాక చూస్తూ ఉండండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.